వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నాకు ఈరోజు ఉదయం ఒక పేపర్ న్యూస్ చూస్తే ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని నా దృష్టికి వచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల నియోజకవర్గంలో ఓటర్ల గురించి ఆలోచిస్తే అది జనరల్ స్థానం. దానిలో నుంచి అగ్ర కులాలైనటువంటి క్షత్రియ మరియు బ్రాహ్మణ కులాలకు సంబంధించిన వాళ్ళకి వైసీపీ అండ్ టీడీపీ అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దించారు. ఈ క్రమంలో అసెంబ్లీ మన బాపట్ల కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్తో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పండి విజ్ఞాన్ గారు, ఈ బాపట్ల విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో మనకు ఒక డౌట్ ఉండేది, వీళ్ళు ఏపీలో టూరిజం డెవలప్మెంట్ ఎంతసేపు చూడు వైజాగ్ వరకు అట్లే అంటున్నారు. ఇంకా పెద్దగా ఏం అంటే అసలు చాలా స్కోప్ ఉంది ఏపీకి టూరిజంకి. ఇప్పుడు ఆంధ్ర ఊటీ అని చెప్పి మన లంబసింగి తయారైపోయింది. ఇంకా ఊటీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు వస్తున్నాయి అక్కడ. ఇప్పటివరకు డెవలప్ అవ్వాల, జస్ట్ టెంట్లు అమ్ముతున్నారు, రెంట్లకి టెంట్లు ఇస్తా ఉంటే కొండపైన వేసుకొని జనాలు ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఆ రోడ్లు సరిగ్గా లేక ట్రాఫిక్ జామ్లు కూడా అవుతున్నాయి వింటర్ లో మనం చూస్తాం. అంటే స్కోప్ ఉంది డెవలప్ చేయడానికి, బట్ అవ్వట్ల. అరకు వ్యాలీ కానీ బొర్రా గుహలు కానీ ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఇంకా ఏమన్నా డెవలప్ చేయొచ్చు అనుకుంటే విజయవాడకి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి చీరాల, బాపట్ల మంచి బీచ్లు ఉన్నాయి. దాన్ని ఎంత బాగా డెవలప్ చేయొచ్చు తెలుసా? ఇప్పుడు మనకి గోవా సైడ్ ఎన్ని ఉంటాయి, నార్త్ సౌత్ మొత్తం బీచ్లు చేసేసారు. ముంబై కూడా అంతే, కేరళ సైడ్ కూడా అంతే, తమిళనాడు వైపు కూడా కొన్ని అంతే. సో అట్లా మనకి స్కోప్ ఉంది, దాన్ని మంచి డెవలప్ చేయొచ్చు. ఒకటో రెండో హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. గవర్నమెంట్ ఏదో తూతు మంత్రానికి పెట్టింది, అందులో కూడా మహా పట్టమని 4 గదులు ఉండవు. సో అట్లా బాగా స్కోప్ ఉంది. జనాలు బండ్లు కట్టుకొని వెళ్తున్నారు, అక్కడ కూర్చొని ఏవో చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఆ బీచ్ దగ్గర పరిశుభ్రత కూడా కరువే. ఎవరు తాగిన బాటిల్ అన్ని ప్లాస్టిక్ అన్నీ అక్కడ పడేస్తా ఉంటారు. ఏదో ఫిషింగ్ కి వెళ్ళిన వాళ్ళు కొద్ది గొప్ప నీట్ గా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా అంతే. అంటే బాగా స్కోప్ ఉంది బాపట్లకి. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాకు మేజర్ వాటికి ఉన్నటువంటి ప్లస్ పాయింటే కోస్టల్ బెల్ట్ కదా. అవును. సో అట్లా అంత డెవలప్మెంట్ టూరిజానికి మంచి స్కోప్ ఉన్నప్పుడు అసలు ఈ జనాలు ఎందుకు అట్లా ఉన్నారు? బాపట్ల జనాలు వాళ్ళు ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదు? అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అని చూసాం. బేసిక్గా చూస్తే అక్కడ వాళ్ళందరూ కోన రఘుపతిని గెలిపించారు మొన్నటిదాకా. అంతకుముందేమో ఇంకొక రెడ్డి ఆయనను గెలిపించుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా 2 పోటీలో ఉన్నారు. ఒక ఆయనేమో వర్మ, టీడీపీ అభ్యర్థి వర్మ ఏమో క్షత్రియ సామాజిక వర్గం. ఈ కోన ఎప్పటి నుంచో రాజకీయాల్లో బాగా ఉన్న ఫ్యామిలీ, గెలుస్తూనే ఉన్నారు, ప్రెసెంట్ కూడా ఉన్నాడు. ఆయన సామాజిక వర్గం వచ్చేసి బ్రాహ్మణుడు. బానే ఉంది. ఇప్పుడు నేను గణాంకాలు చూసా, అంటే మొత్తం బాపట్ల మొత్తం బ్రాహ్మిన్సే ఉన్నారేమో, అందుకే బాపట్ల బ్రాహ్మిన్స్ అనుకున్నా నేను. నిజమే, సీరియస్లీ అంతమంది ఉన్నారేమో. కోన రఘుపతి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండటం కూడా ఎప్పటి నుంచో వీళ్ళు వెళ్తున్నారు రాజ్యం అంటే. ఓహో, అంటే ఏపీలో కొన్ని వర్గాల్లో ఎక్కువ రెడ్డి కమ్మ ఎలాగైతే ఉన్నారో, కొన్ని చోట్ల కాపులు ఎలాగైతే ఉన్నారో, ఇక్కడ బాపట్లలో బ్రాహ్మిన్స్ కి పెట్టింది పేరేమో, అందుకే బ్రాహ్మిన్స్ లాగా బాపట్ల ఉందేమో అనుకున్నాను. ఐ డోంట్ నో. తీరా చూస్తేనేమో అక్కడ విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ అండ్ మన క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 60,000 మంది ఉన్నారు. అవుట్ ఆఫ్ అప్పుడు ఈ ఓటర్లు చూసా, అంటే వీళ్ళ ఓట్లు సంఖ్య మేబీ 5 లక్షలు ఉంటాయేమో, అక్కడ వీళ్ళు ఇంతేమో అనుకున్నా, కానీ లేవు. 199 ఓట్లు, అంటే 1000 తక్కువ 2 లక్షల ఓటర్లు ఉన్నారండి. 2 లక్షలు 30% ఉన్నారు ఆల్మోస్ట్. 40% ఏమో రెడ్లు ఉన్నారు. ఇంకా 17,000, ఇంకో 20,000 అట్లా కాపులు, ముస్లిం ఓటర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అండ్ క్షత్రియులు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారంటే 5,000 మంది, 6,000 మంది ఉన్నారు. అవును. అయ్యో రామ, ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది? అంటే కనీసం గంగపుత్రులు ఉన్నంత నేను జనాలు కూడా బ్రాహ్మణ్ వర్గాల్లో లేరు. ఇప్పుడు అక్కడ ఎక్కువ ఫిషింగ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, గంగపుత్ర వాళ్ళు, వాళ్ళు ఉన్నంత వీళ్ళు లేరు. వైశ్యాస్ ఉన్నంత కూడా బ్రాహ్మిన్స్ లేరు. సో ఏంటిది మరి, బ్రాహ్మణ్ ఎలా గెలుస్తున్నాడు ప్రతిసారి అనుకుంటే అక్కడ విచిత్రము. ఈ క్రిస్టియన్ ఓటర్లు అందరూ, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓటర్లు అందరూ కూడా
జగన్ అంటే జగన్ పార్టీ గెలిస్తే చాలు, జగన్ కూడా మా క్రిస్టియనే కదా, ఓకే మనోడే కదా అన్నట్టుగా అటువైపు మొగ్గు చూపించారు. వీళ్ళని పట్టించుకోవట్లా. అండ్ వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే, వీళ్ళే భ్రమలో ఉన్నారంటే బ్రాహ్మణులు వీళ్ళు మనోళ్ళే ఎక్కువ మంది ఉండుంటారు, అందుకే మనకు ఓట్లు బాగా పడుతున్నాయి అనే భ్రమలో వీళ్ళు ఉన్నారు. మొత్తం బ్రాహ్మిన్సే ఉన్నారేమో, మేము అక్కడో ఇక్కడో ఒకరమే ఉన్నామేమో అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే దే డోంట్ నో నిజంగా వాళ్ళు గనక వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరినైనా గెలిపించుకుంటే, నన్ను అడిగితే ఇప్పుడు బాపట్ల రాత ఇంకోలాగా ఉండేది. నిజంగా బాపట్లకి కనీసం ఒక చిన్న బీచ్, అందమైన బీచ్, లేకపోతే 4-5 రిసార్ట్స్, ఇంకా మంచి స్కోప్ ఉంది తెలుసా. ప్రైవేట్ సంస్థల్ని నువ్వు ఆహ్వానిస్తే వాళ్ళు హోటల్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే హోటల్ రావడం స్టార్ట్ అయింది అప్పుడు జనాలు వస్తారు. జనాలు రావడానికి అక్కడ నీకు హోటల్స్ లేవు కదా. ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటామండి బాపట్లకి, కార్లో వెళ్తాం, కార్లో పడుకోలేము, టెంట్ వేసుకొని పడుకోలేము కదా. కొద్దిగా గొప్ప మనకు వసతులు కావాలి, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మినిమం ఏసీ అన్నా కావాలి. మంచి హోటల్ ఉంటే ఉండదు. ఒకటే ఒక గవర్నమెంట్, అది కూడా హరిత రిసార్ట్. అది కూడా ఎవరికి, ఏ రాజకీయ నాయకులకు అంటే ఎన్ని అప్లికేషన్లు పెడితే అది వస్తుందో. దాని రేటు 1000-2000 ఉంటది. కానీ ఎవడెవడనో అడగాలి, ఎక్కడెక్కడికో పోవాలి, అందులో ఉండాలి అంటే అదొక ఈ విచిత్రం. ఇంకా లోకల్లో ఓయోలో 1-2 బస్ స్టాండ్ పక్కన ఇటు ఉంటాయి అంతే. ఆ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బీచ్ పోవడం అదో పెద్ద చిక్కు. ఎందుకురా ఈ బాపట్ల మనకు అవసరం లేదు, పోదాం అటు, మనం పోతే యానం పోదాం, లేకపోతే గోవా పోదాం అనుకునే వాళ్ళే ఉంటారు. మొన్న నేను ఒక వీడియో చూశాను, బాపట్లలో ఇప్పుడు 3rd ఆల్టర్నేట్ కి అవకాశం, స్కోప్ ఉంది అని. మీ దృష్టిలో ఏమంటారు, ఎట్లా ఉందంటారు? ఇంకా యాజ్ ఏ సినీ క్రిటిక్ గా చెప్పాలనుకుంటే, పోసాని కూడా ఇక్కడ షూటింగ్లు చేసుకోండి, మీకు 50% రాయితీలు ఇస్తాం అన్నిట్లోనూ అని ఆహ్వానించాడు. షూటింగ్లు చేసుకుంటాము, మేము వస్తాం, అందరం వస్తాం, యూనిట్ అంతా వస్తుంది. ఎక్కడ ఉండాలి? షూటింగ్ చేస్తాం బాగానే, లొకేషన్స్ అన్ని ఓకే. ఆ క్లీనినెస్ లేదు, అక్కడ ఉండడం లేదు, ఆ రూట్ సరిగ్గా లేవు, అవన్నీ లేవు. ఫస్ట్ టూరిజం డెవలప్ అయితే కదా వీళ్ళు ఆ ప్రకృతి ఆనందాన్ని చిత్రీకరించడానికి వచ్చేది. అక్కడ అంత అసహ్యంగా ఉంది. అందుకని చెప్పాలంటే బేసిక్ దానికి బాగా స్కోప్ ఉంది బాపట్లకి. ఎంత స్కోప్ ఉందంటే నిజంగా తెలంగాణ నుంచి కూడా చాలా మంది అప్పుడప్పుడు అట్లా వెళ్ళి వస్తా ఉంటారు. బాపట్ల బీచ్, చీరాల బీచ్ అంటా ఉంటారు, వింటా ఉంటాం మనం కూడా. చాలా ఫేమస్ అండి. వీళ్ళు బీచ్ల కోసం ఎక్కడో వైజాగ్ కి పోవాల్సిన అవసరం లా. వైజాగ్ వీళ్ళకి 12 గంటల జర్నీ పక్కనే ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఎంత డ్రైవ్? హార్డ్లీ 4 hours, 3 to 4 hours డ్రైవ్. బ్రహ్మాండంగా వెళ్ళి బీచ్ చూసి బ్రహ్మాండంగా రావచ్చు. ఇక్కడ మనకు దగ్గరలో ఉంది ఇంత పెద్ద నగరం. మళ్ళీ అటు చూస్తే విజయవాడ డెవలప్ అయింది, వాళ్ళకైతే ఇంకా కూతవేటు దూరం. సో ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు బాపట్లని డెవలప్ చేసుకోవచ్చు బేసికలీ చెప్పాలి అంటే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నేను ఈరోజు ఇంకొక అసలు ఇక్కడ SC/ST సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బలంగా అని చూసా. అక్కడ ఒక అంటే నిజంగా మనుషుల్లో సామాజిక సేవ చేసే ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. సో చూసుకుంటే కటికల శివభాగ్యారావు అనే ఒక ఆయన ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నాడు. హూ ఈజీ అనుకున్నా, IRS ముంబైలో అసిస్టెంట్ కమిషనర్గా చేశాడు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. రిజైన్ చేసి వచ్చాడంట. అదేంటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనుషులు ఉన్నప్పుడు ఏంటి సంపాదించుకోవడానికి బీభత్సమైన స్కోపు, పైగా ఆ రేంజ్ వ్యక్తికి. అందరూ తక్కువ చూపించుకోవడానికే వస్తారు కదా, కొంచెం చూడండి అని. అట్లాంటి జాబు వదిలేసి అంటే అక్కడ చూశాడు, ఓహో మొత్తం అవినీతే ఇదంతా, వీళ్ళకి సంపాదించుకునేది వేరు, కట్టేది వేరు, అవన్నీ నేను చూస్తూ కూడా నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకు ఈ జాబ్ అని వదిలేసి ఆయన జనాల్లోకి వచ్చాడు. అండ్ జనాల్లోకి వచ్చాడంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ జనాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు. 25 ఏళ్ల నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు. మరి మనకు సోషల్ సర్వీసెస్ మనకు తెలియదండి. మనం ఎక్కడికన్నా వెళ్తే రాజకీయ నాయకుల గురించే మాట్లాడుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, MP ఎవరు, ఈ లోకల్లో మీ మేయర్ ఎవరు, అంతేగాని ఇక్కడ మంచి సోషల్ వర్కర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు ప్రతి ఊర్లో ఎవరో ఒకరు ఉంటారు, ఎప్పటి నుంచో సేవలు చేసేవాళ్ళు. కొన్ని ఊర్లలో నిత్యాన్నదానాలు చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని ఊర్లలో ఉచితంగా అందరికీ ఏవో చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని ఊర్లలో
పేదవాళ్ళకి ఊరికే వైద్యం చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రీగా హాస్పిటల్స్ నడిపే వాళ్ళు ఉంటారు, బోల్డ్ అంత మంది ఉంటారు. ఈయన చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా కూడా చాలా మందికి సేవ చేశాడు పేదవాళ్ళకి. అంటే తలుపు తడితే ఒక 10 తలుపులు తడితే అందులో కనీసం 5 ఫ్యామిలీల నుంచి ఎవడో ఒకడు పలానా పెద్ద నాకు ఈ సహాయం చేశాడండి అని ఆయన గురించి చెప్పుకునే లాగా ఉంది. సో ఆయన ఈ రోజు నామినేషన్ వేయడం చూసాం మనం. బాగుంది అనిపించింది ఇన్ కేస్. అండ్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ షర్మిలని చూసా. ఇప్పుడు క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయంటే షర్మిల కూడా ఎవరినో ఒకరిని పెట్టొచ్చు, కాంగ్రెస్ లో ఉంది. ఆవిడ ఎంతసేపు కడప గురించే మాట్లాడుతుంది తప్ప దీని బాపట్లను పట్టించుకోవట్లా. అంటే ప్రధాన పార్టీలు ఏవి కూడా కాంగ్రెస్, బీజేపీ అండ్ వైసీపీ కానీ టీడీపీ కానీ బాపట్లను ఇప్పటిగా పట్టించుకునే దాఖలాలు లేవు. వాళ్ళే గెలుస్తారులే, ఎప్పటి నుంచో కంచుకోటగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు ఉన్నారు 5,000 మంది 6,000 మంది. నేను వీళ్ళకి ఓట్లు వేయొద్దు అని చెప్పట్లా, అట్లా నా ఉద్దేశం అది కాదు. అంటే దగ్గరలో మనకి ఒక డెవలప్మెంట్ స్కోప్ ఉన్నటువంటి ఒక చిన్న సిటీ కనబడుతుంటే అది ఎందుకు డెవలప్ అవ్వట్లేదా అని లోతుగా పరిశీలిస్తే అదేంటిది గెలిచే వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ ఆ సిటీ డెవలప్ అవ్వట్లేదు. ఎందుకు ఇది అనుకుంటున్నాం. అండ్ ఎవరో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ హెల్ప్లు చేస్తున్నారు అంటే అధికార పార్టీ హెల్ప్లు ఏం చేయట్లేదనే కదా. ఇప్పుడు పేదోడికి రూపాయి కావాలి, గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇస్తున్నారు, తీసుకోండి. అంటే స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి అక్కడ పేదరికాన్ని, ప్రభుత్వం గుర్తించలేదు. అంటే ఈ స్వచ్ఛంద సంస్థలకే ఓట్లేస్తే వాళ్ళే ఇంకా బాగా చూసుకుంటారు కదా. అలా ఆ రకంగా ఈయన ఒకవేళ గెలిస్తే బాగుండని ఏదో నాకు అనిపించింది. అంటే నాకు అంతగా ఇప్పుడు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తే నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కానీ కొన్నిసార్లు ఎవరన్నా లైమ్ లైట్ లోకి వచ్చిన నాయకులను చూస్తా ఉంటే ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతెందుకు మన కుకట్పల్లి నుంచి లోక్ సత్తా జయప్రకాష్ నిలబడ్డప్పుడు కూడా అరే ఒక మంచి వ్యక్తి ఆయన ఉంటే బాగుండు అనుకున్నాం. కొంచెం తెలివైన వ్యక్తి, ఇలాంటి వాళ్ళు రేరు అక్కడక్కడ ఉంటారు కదా. అలా IRS ఈయన ఉంటే తప్పే ఉంది అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది, అంతే, అంతమించి ఇంకేం. సో ఇంట్రెస్ట్ కలిగింది ఆయన నామినేషన్ వేశారు అనగానే. అంటే ఫస్ట్ బాపట్ల మీద ఇంట్రెస్ట్ రావడం, ఆ తర్వాత అక్కడ నిలబడ్డోళ్ళ మీద విచిత్రంగా మనకి ఏంటి ఇలా ఉన్నారు అనిపించడం, పోనీ వీళ్ళలో ఎవరైనా నామినేషన్ వేసే వాళ్ళు ఉన్నారా అంటే ఒక ఆయన ఉన్నాడని తెలియడం, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలిస్తే ఇంత విషయాలు తెలియడం విచిత్రం అనిపించింది. బాగుంది. అంటే లైక్ ఒక ఇన్స్పిరేషన్. ఆయన గెలిస్తే కనుక ఒకవేళ నన్ను అడిగితే మేబీ ఇక మీదటన్నా మనం బాపట్లకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తామేమో అన్న ఆశ ఉంది. డెవలప్మెంట్ అవుతుంది అని మీకు అనిపించింది. ఓకే అండి, ఇది అండి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి దాసరి విజ్ఞాన్ గారు చెప్పిన విశేషాలు. మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.